ఈ రోజున మరి వాక్యం సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధాత్ముడి రోజున మీతో మాట్లాడబోతున్న ఒక చక్కని మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవగా విందాం. ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మనకిస్తున్న వర్తమానం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవగా చక్కగా విందాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు అదుగో మనకు దొరికిపోయింది మాట. అందరూ నా వైపు చూడండి. జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న గొర్రెపిల్ల. ఆమెను చెప్పండి, రెండు చేతులు ఎత్తు గట్టిగా. ఎప్పటి నుంచి వధించబడుతున్నాడంటే, ఈరోజు మన మెసేజ్ టైటిల్ వధింపబడుతున్న గొర్రెపిల్ల. వధించబడిన కాదు, వధింపబడుతూనే ఉంది ఆ గొర్రెపిల్ల. ఎంత చక్కని మాట ప్రకటనలో రాయబడి ఉంది. అయ్యో, కపాలం అని అర్థమిచ్చు గోల్కతా కొండ మీద సరిగ్గా 9 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల వరకు వేలాడి ఆయన మరణ మృదంగాన్ని సిలువలో చేస్తుంటే 7 మాటలు మాట్లాడలేక ప్రజల మీద భీతితో, ప్రేమతో, ఆకాంక్షతో ఆయన కొన ఊపిరి వరకు మాట్లాడుతూ ఆఖరి భక్తు వరకు కారిస్తేనే గుండెలన్నీ కలవరపడిపోయాయి. ఆయన సిలువ మోస్తూ మోయలేక అక్కడక్కడ పడిపోతూ, తూలుతూ, లెగుస్తూ ఆ భారభరితమైన భయంకరమైన సిలువను ఎక్కువ 100 గ్రాముల్లో ఉన్నటువంటి బరువును మోస్తూ 6 గంటల నుంచి భయంకరంగా కొన్ని గంటల వరకు కొండ దాకా నడిపిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోతుంది క్రైస్తవ ప్రజానికం. ఈ రోజున ఎంతమందో దుఃఖములోనికి వెళ్ళిపోయే రోజు ఇది. ఆయన మరణమును జ్ఞాపకము చేసుకునే రోజు. ఆ సిలువ త్యాగమును ఒకసారి గుర్తు తెచ్చుకొని కన్నీటిలో స్నానం చేసే రోజు ఇది. నేను అంటున్నాను, ఆ కపాలం అని అర్థం ఇచ్చు గోల్కతా కొండ మీద ఆయన సిలువలో వేలాడుతుంటే తట్టుకోలేకపోయింది మన గుండె. కన్నీరు మున్నీరైపోయి గుండెలు బాదుకొని వేదన చెందుతున్న మనం ఇక్కడ ఏం రాయబడింది ఒక్కసారి స్పృహలో ఉండి ఆలోచిస్తున్నారా? వధింపబడుతున్న గొర్రెపిల్ల. ఎప్పటి నుంచంట? జగదుత్పత్తి మొదలుకొని. హలో ఒక కపాలమను అర్థమిచ్చు గోల్కతా కొండపైనే కాదంట, ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతూనే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒకసారి చనిపోయాడా? కాదు. పప్పులో కాలేసావు. యేసు ప్రభు వారు కపాలమని అర్థమిచ్చు గోల్కతా కొండ మీదగో పలానా రోజున గుడ్ ఫ్రైడేనండి, ఆ రోజు ఒక్కరోజే చనిపోయాడంటే అది అబద్ధం. ప్రకటన క్లియర్గా తేల్చి మాట్లాడుతుంది. జగదుత్పత్తికి మొదలుకొని సృష్టి ఆరంభము నుంటే ఆయన వధింపబడుతూనే ఉన్నాడు, ఆయన చనిపోతూనే ఉన్నాడు. ఇదేం విడ్డూరం! ఒక్కసారి సిలువలో వేలాడుతూనే తట్టుకోలేని మనం, ఒక్కసారి ఆ రక్తము ఆయన దేహమంతా కారి కింద పడుతుంటే చెమటలాగా తట్టుకోలేకపోయిన మనం, జగదుత్పత్తి మొదలవ్వక ముందే ఆ మొదల్లోనే అప్పటి నుంచి వధించబడుతూ వస్తున్నాడు. ఇది ఎలాగునా అంటే, సరిగ్గా ఆదిమ దంపతులు ఆదాము అవ్వలు నివసిస్తున్నటువంటి ఒక తోట, ఏదేను వనములో దేవుని మాటను లక్ష్య పెట్టగా, దేవుని మాటను వినకుండా అపవాది మాటకు లొంగిపోయి అబద్ధమే నిజమని నమ్మేసి వారు చేసిన పనికి వారు సిగ్గు నొందారు, అవమానం నొందారు, దిగంబరత్వాన్ని నొందారు. చెట్ల చోటుకెళ్ళి దాక్కున్నారు. మీకు తెలిసిన విషయమే, ప్రభు వచ్చారు. ఆదామా ఎక్కడా? అయ్యా, మేము దిగంబరత్వంతో ఉన్నాం, మేము సిగ్గు వచ్చింది మాకు, మేము సిగ్గుపడుతున్నాం, మాకు అవమానం కలుగుతుంది, మేము అపవాది చెప్పిన మాట వినేసాం, నీ మాట వినలేదని వారు కన్నీరు మున్నీరైపోతున్నాయి. నీ ఎదుటికి మేము రాలేకపోతున్నాం, నీ ఎదుటికి మేము సమీపించలేకపోతున్నాం, నీ ఎదుటికి మేము ధైర్యంగా ఈరోజు రాలేం. నిన్నటి వరకు వచ్చాం, ఈరోజు నీ ఎదుటి ధైర్యం రావు. ఎందుకు? మాకు సిగ్గు కలుగుతుంది. ఎందుకు? మాకు అవమానం కలుగుతుంది. ఎందుకు? మాకు దిగంబరత్వం, మా ఒంటి మీద నూలు పోగు లేదన్న విషయం మాకు అర్థమైపోయింది, మాకు తెలిసిపోయింది అని అంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి చర్మపు చొక్కాయలను కుట్టించాడు. స్తోత్రం చెప్పిన చేతులెత్తి. చర్మపు చొక్కాయలు ఇద్దరు వేసుకునే చర్మపు చొక్కాయలు కుట్టించాలంటే ఒక పశువు బలి ఉండాలి, ఒక ప్రాణం పోవాలి.
ఆ ఏదేను తోటలోనే ఒక గొర్రె పిల్ల వధించబడింది. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఎందుకు వధించబడింది ఏదేను తోటలో? ఆయన వద్దకు మనము ధైర్యంగా రావాలని, మన సిగ్గు తొలగిపోవాలని, మన అవమానం తొలగిపోవాలని, మన నిట్టూర్పు ఎగిరిపోవాలని, మన సిగ్గు మనకి కనపడకూడదని రక్షణ వస్త్రాన్ని తొలగించిన దేవుడు ఆయన. అప్పుడే వధించబడ్డాడు. ఏమండోయ్ క్రైస్తవులారా, గోల్కొత్తా కొండ మీదే కాదు ఆయన మరణించింది, జగదుత్పత్తి మొదలైన చనిపోయాడు. ఆ చర్మపు చొక్కాయలు గుట్టించింది ఏ పశువు అనుకున్నావు? అది వధించబడుతున్న పశువు. అది యేసుక్రీస్తు మాత్రమే నేను చెప్పడం లేదు, సందేహం లేదు. అది యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఎందుకు ఏదేను తోటలో ఆ పశువు వధించబడిందని మీరు నన్ను అడిగితే ఒకటే అంట, మన సిగ్గు తొలగిపోవటానికి అంటాను, మన అవమానము తొలగిపోవటానికి అంటాను, మన దిగంబరత్వమును కప్పే రక్షణ వస్త్రం అంటాను నేను. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అవునన్న వాళ్ళందరూ దేవునికి మహిమను చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలాంటి పాపి కొరకు ఆయన వద్దకు ధైర్యముగా చేరటానికి, ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా చేరటానికి, ఆ రోజు వారికి ధైర్యం చెడిపోయింది. యేసు ప్రభు వద్దకు రాలేపోయారు, తండ్రి వద్దకు రాలేపోయారు. అయ్యా మేము రాలేకపోతున్నాం, ఎందుకంటే ధైర్యం చెడిపోయింది, వస్త్రం కోల్పోయాం. మాకు సిగ్గు తెలుస్తుంది, అవమానం తెలుస్తుంది అంటే దేవుడికి అప్పటికప్పుడు ఏం చేశాడంటే, మీ సావు మీరు సావండ్రి అని అనలేదు. అక్కడ ఒక పశువు వధించబడిపోయింది. వారి కొరకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. కేవలం మన సిగ్గును కప్పటానికి, కేవలం మన అవమానాన్ని కప్పటానికి, కేవలము మన దిగంబరత్వాన్ని కప్పి రక్షణ వస్త్రమును వేయటానికి. ఇంకొక మాట చెప్పనివ్వండి, ఆయన వద్దకు ధైర్యముగా రావటానికి మాత్రమే ఆ పశువు వధించబడిందని, ఆ గొర్రె పిల్ల ఆ సృష్టి మొదల్లోనే మరణించిందని చెప్పడం లేదు, సందేహము కూడా లేదు. ఆలోచన చేయండి. క్రైస్తవులందరూ కూడా, వినవలసిన ఆత్మీయులందరూ కూడా, ఆధ్యాత్మికతలో ఎదుగుతున్న వారందరూ కూడా యేసు ప్రభు ఒక్కసారి మరణించలేదు. ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూ ఉన్నాడు. ఏదేను వనములో ఆ సిగ్గు కప్పటానికి, అవమానం కప్పటానికి, ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి, ఆయన వద్దకు ధైర్యంగా రావటానికి అక్కడ వధించబడ్డాడు. ఇంకాస్త ముందుకొస్తే అబ్రహాము ఇస్సాకుల దగ్గర ఏం జరిగింది? ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కి అబ్రహాము కత్తెత్తాడంతే. ఈసాకు మీదకి కత్తెత్తాడు, బలిపీఠం రెడీ అయిపోయింది, రాళ్ళని పేల్చేశాడు, ఆ యొక్క కట్టెలను పేర్చాడు, ఇక కత్తిపైకి ఎత్తాడు. వెంటనే ఒక స్వరం ఆకాశం నుంచి ఉవ్వెత్తున ఎగురుకుంటా అబ్రహాము చూలబడింది. అబ్రహాము ఆగు, నీ ధైర్యము నాకు నచ్చిందిరా, నీ విశ్వాసము నాకు నచ్చింది, నీ మొండితనము నాకు నచ్చింది. నా మీద ఇంత ప్రాణమా, ఇంత ప్రేమ అంటే? అవునయ్యా, నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదని అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఒకటే మాట్లాడినాడు, నీ ధైర్యానికి మెచ్చాను, విశ్వాసానికి మెచ్చాను, నీ మొండితనానికి మెచ్చాను, నీ సమర్పణకు మెచ్చాను, నీ ప్రతిష్టకు మెచ్చాను. ఒక్క కొడుకును కూడా నాకు వీయటానికి వెనక తీయలేదు కనుక అదిగో పొదలో ఒక గొర్రె పిల్ల నేను ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది, కొమ్మెల తీరి ఒక పొట్టేలు పొదలోని దాచాను, చూడు దాన్ని వధించన్నాడు. స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము? అబ్రహాము అయితే ఈసాకును ఆ బలిపీఠం మీద నుంచి దించేసి ఆ గొర్రె పిల్లను పట్టుకోవడానికి, కొమ్ములు తీరినటువంటి కొమ్ములు ఆ పొదలో చిక్కుకుపోయి ఆ గొర్రె పిల్లను పట్టుకోవడానికి వెళుతుంటే అది పారిపోవడానికి ట్రై చేస్తుందా? అమ్మో వచ్చేస్తున్నాడు, నన్ను చంపేసేవాడు వచ్చేస్తున్నాడు అని పారిపోవడానికి ట్రై చేస్తుందా? ఎగిరి గంతులేస్తుందా? కేకలు పెడుతుందా? అది చనిపోవడానికి పొదలోకి వచ్చేసిందని, ఇస్సాకును కాపాడటానికి పొదలోకి వచ్చిందని, ఇస్సాకును బలిపీఠం మీద నుంచి దింపడానికి ఆ పొదలు అది సమర్పించుకుందని, అదే యేసు క్రీస్తు ప్రభు అని చెప్పడం లేదు, సందేహము కూడా లేదు. అది చనిపోవడానికే వచ్చింది పొదలోనికి. అది చనిపోవడానికి రాకపోతే గట్టిగా అరవటమో, తప్పించుకోవడానికి ట్రై చేయటమో, గెంతులేయటమో ఏదో ఒకటి చేస్తుంది. అది ఏం చేయట్లా, అలాగ ఉండిపోయింది. అది ఇస్సాకును కాపాడటానికి నా యేసు ప్రభువే పొదలో చిక్కుకుపోయాడు, సమర్పించేసుకున్నాడు. చనిపోవాలి, ఇక వీడు బ్రతకాలి, నేను చావాలి. ఆలోచన చెయ్యండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధించబడ్డాడు. అదేంటి? దేవుడు ఒక్కొక్కటిగా నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏదేను తోటలో నేను వధించబడ్డాను, మోరియా పర్వతం మీద కూడా వధించబడ్డాను,
ఏదైనా తోటలో ఎందుకు వధించబడ్డావు? సిగ్గును కప్పడానికి, అవమానం కప్పడానికి, దిగంబరత్వాన్ని కప్పడానికి, ఆయన వద్దకు ధైర్యంగా రావటానికి. మరి మోరియా పర్వతం మీద ఎందుకు వధించబడ్డావయ్యా? ఇస్సాకులు బ్రతికించబడటానికి, ఇస్సాకులు చావు నుంచి తప్పించబడటానికి, ఇస్సాకులు కలకాలం జీవించడానికే వధించబడ్డాను అని ప్రభు మాట్లాడారు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తుడు ఏమన్నాడు? ఇస్సాకును కాపాడుటకు గొర్రెను కాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను కాచావు, చెప్పట్లు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, నిన్నే స్తుతింతుమయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతుమయ్యా. పాడాలి. నిన్నే స్తుతింతుమయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతుమయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను కాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. హుషారుగా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను కాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. అందుకే 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 ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును. అయ్యా, నా కొరకే వధించబడుతూనే ఉన్నావు. ఏదైనా తోటలో ఒకసారి, మోరియా పర్వతం మీద మరొకసారి వధించబడుతూనే ఉన్నారయ్యా. స్తోత్రం. ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును నిన్నే, ఆరాధించును, ఆరాధించును. కొట్టాలి.
వధించబడుతూ వస్తున్న వారికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా పొదలోనికి వధించబడుతున్న గొర్రెపిల్ల వచ్చేసింది. చావు కొరకే సమర్పించుకున్న గొర్రెపిల్ల, ఇస్సాకును బ్రతకడం కొరకే సమర్పించుకున్న గొర్రెపిల్ల వచ్చింది. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి ఇస్సాకు సాక్ష్యం ఎలా ఉంది? ఎవడు కనపడితే వాడికి ఇస్సాకు ఏం చెప్తున్నాడు సాక్ష్యం? నన్ను కాపాడబట్టానికి, నేను సురక్షితంగా ఉండటానికి, రాళ్ళు పేర్చబడిపోయాయి, కట్టెలు కూడా పేర్చేసుకున్నావు, నేను బలిపీఠం మీదకి వెళ్ళిపోయిన ఇంకో అరసెకంలో చావలసిన నన్ను కాపాడటానికి ప్రభువే ఒక గొర్రె పిల్లగా పొదలోనికి వచ్చేసాడు. ఇస్సాకు కాపాడబడాలి, ఇస్సాకు రక్షించబడాలి, ఇస్సాకు దీవించబడాలి, ఇస్సాకు ఆశీర్వదించబడాలని యేసు ప్రభువేన మా గొర్రెపిల్ల. లేకపోతే చంపడానికి వెళుతున్నటువంటి అబ్రాహామును చూసి అది అరవాలి కదా, కేకలు వెయ్యాలి కదా. కత్తి చూసినప్పుడే ఆ గొర్రె పిల్లకి టెన్షన్ వచ్చేయాలి, కత్తి చూసినప్పుడే దానికి బీపీ పెరిగిపోవాలి, కత్తి చూసినప్పుడే దానికి ఏదో అయిపోయి పారిపోవడానికి ప్రయత్నించాలి, ఆ కొమ్మలని ఇదిలించడానికి చూడాలి. ఏమి అనట్లా దీనమైన ఫేస్తో ఎదురు చూస్తూ ఉంది. ఒరి బాబు నన్ను చంపరావాడిని వదిలేరు అన్నట్లుగా, నేను బలైపోతాను ఇస్సాకు బదులు అన్నట్లుగా అబ్రాము వైపు ఆ ఫేస్ పెట్టి చూస్తూ ఉంది. అబ్రాము కత్తి పట్టుకుని వెళ్ళాడు, దానిని పట్టుకున్నాడు, ఏమీ అనట్లేదు. అది సైలెంట్గా బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అది కూడా సైలెంట్గా ఉంది. అంటే అర్థమైపోయింది ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే అని క్లియర్గా తెలిసిపోయింది. ఇస్సాకు సాక్ష్యం ఎంత బాగుంది. నా కొరకు ఒక గొర్రె పిల్ల బలైపోయింది, నన్ను సేవ్ చేసింది, నన్ను కంట్రోల్ చేసేసింది, నన్ను బయటపడేసింది, నన్ను బయటికి తీసుకొచ్చేసింది, నన్ను రక్షించేసింది, నన్ను కాపాడేసింది, నా ప్రాణంకు విమోచన ఇచ్చేసి అది చచ్చిపోయింది. అది ఇస్సాకు సాక్ష్యం. జ్ఞాపకం చేసుకో. ఈ మాట చదువుతున్నప్పుడు ప్రకటనలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా శరీరం అంతా ఒక అభిషేకము తెలుపు. నిజమే, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న గొర్రె పిల్లది. యావత్ ప్రపంచమంతా ఒకటే ఈరోజు తెలుసుకోవాలి. కపాలం అని అర్థమించి కోల్కతా కొండ మీద ఒక్క చోటే కాదు, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్నాడన్న సత్యాన్ని ఈ ఉదయమును గ్రహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మాత్రమేనా? అయిపోయిందా? ఏదైనా తోటలో అయిపోయింది, మోరియా పర్వతం మీద మీకు అయిపోయిందా? కాదు. మరలా ఇజ్రాయేలు ప్రజల విమోచన కొరకు అక్కడ ఒక పస్కా బలి పశువు వధించబడింది. 30 లక్షల మంది విడిపించబడటానికి, ఎర్ర సముద్రం తెరవబడటానికి, ఆకాశం వచ్చి మన్నాను కొరటానికి, బండ్లోంచి నీళ్ళు రావాలంటే మొత్తానికి అదే ఒక సాదృశ్యం పస్కా బలి పశువు వధించబడాలి. ఆ రక్తము వారి గుమ్మముల కమ్మిల మీద రాయాలి, మరణ దూత దాటి వెళ్ళిపోతూ ఉండాలి. ఐగుప్తులో తొలి పశువులు చనిపోవాలి, తొలి శిశువులు సావాలా. అక్కడ వాళ్ళ విమోచన కొరకు ఫరో చేతుల నుంచి విడిపించబడటానికి, వాడి కబంధ హస్తాల నుంచి బయటికి రావడానికి, ఆ ఎగిప్తి బానిసత్వం నుంచి విడిపించబడటానికి అక్కడ పస్కా బలి పశువు ఉంది. ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే అక్కడ మరొకసారి వధించబడ్డాడు, మరొకసారి చనిపోయాడు, మరొకసారి ప్రారంభించాడు. వరుసగా చెప్పుకొస్తా వినండి. ఏదైనా తోటలో ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మన సిగ్గును కప్పడానికి, మన అవమానాన్ని కప్పటానికి, మన దిశమలను కప్పడానికి, మనం ఆయన దగ్గరికి ధైర్యంగా రావటానికి. రెండవదిగా మోరియా పర్వతం మీద ఎందుకైనా బలైపోయాడంటే ఇస్సాకును కాపాడటానికి, రక్షించటానికి, బయటికి తీసుకురావటానికి. అదొకటి. ఇప్పుడు ఎందుకయ్యా ఐగుప్తులో పస్కా బలి పశువుగా ఎందుకు బలైపోయాడు అంటే 30 లక్షల మంది విమోచన కొరకు, ఫరో చేతుల నుంచి విడిపించబడటానికి, వాగ్దాన దేశానికి నడిపించబడటానికి, ఆ 30 లక్షల మంది బాప్తిజాలు పొందడానికి, దేవుడిని తెలుసుకోవడానికి, ఉత్సాహ కేకలతో విజయోత్సవములతో బయలుదేరి కనానుకు చేరటానికి, ఫరో చేతుల నుంచి విడిపించి వాడి నాశనకరమైన కూపమైనటువంటి ఆ జైల్లో నుంచి 30 లక్షల మంది బయటికి తీసుకురావడానికి పస్కా బలి పశువు అక్కడ వధించబడినట్లుగా మనం చూస్తాం. అయిపోయింది? ఇంకా అవలేదు. హలో, దానికి కొంచెం ముందు వస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ 30 లక్షల మంది విడిపించబడ్డారు. అలాగున బయలుదేరుతా ఉంటే వారికి భయంకరమైన దాహం వేసింది. ఎడారిలో భయంకరమైన దాహం. కొద్దిగా గొప్ప నీళ్ళు ఉన్నాయి అక్కడ ఒక చోట. అసలు నీళ్ళే దొరకవనుకున్నటువంటి ఆ ఏరియాలో కొద్దిగా గొప్ప నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. గబగబ ఒక్కొక్కరు దోసెట్లతో నీళ్లు తాగుతుంటే భయంకరమైన కట్టిక చేదు. అక్కడ వారి మూమెంట్ ఎలా ఉందో తెలుసా?
వాళ్ళ విధానం ఎలా ఉందో తెలుసా? సొనగటం కొనగటం ప్రారంభించారు మోషే మీద. దేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు, మోషేని తిట్టడం ప్రారంభించారు. మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చావు, అక్కడ నైలు నది నీళ్ళు ఎంత బాగుంటాయో, మమ్మల్ని ఇక్కడ చంపేస్తావా, మమ్మల్ని మిగల్చవా? ఆ నైలు నది నీళ్లు దాగన్నా బతికే వాళ్ళంగా ఐగుప్తులో, ఇక్కడ తీసుకొచ్చావు, ఈ నీళ్ళు కట్టిగా చేదుగా ఉన్నాయి, ఈ తాగితే చచ్చిపోతాం, మాకు దాహం వేసేస్తుంది, మా దాహం తెచ్చేది ఎవడని భయంకరంగా తిడుతున్నారు మోషేని. అసలు వాళ్ళ మూమెంట్ ఎలా ఉండాలి? అయ్యా, ఆ ఫరో చేతిలో నుంచి, ఆ కఠినాత్ముడి చేతిలో నుంచి, ఆ 430 సంవత్సరాల బానిసల నుంచి ఒక పస్కా బలి పశువు మా కొరకు బలైపోయింది, మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. ఇది ఎంత జిలే, ఇది కూడా దేవుడే సాధ్యం చేస్తాడని అనకుండా భయంకరంగా తిట్టం మొదలు పెట్టేశారు. మోషే ప్రభా ఏంటయ్యా వీళ్ళకి దాహం వేస్తుందంటే, నీళ్ళు చేదుగా ఉన్నాయి అంటే, ఏంటి నాకు పరీక్ష ఏంటి ప్రభు అంటే, ప్రభువు పక్కనే ఉన్న ఒక లేత కొమ్మని, లేత చెట్టుని ప్రభు చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లేత మొక్కని దేవుడు చూపించాడు. లేత మొక్కను చూపించి దాన్ని వేళ్ళతో సగం పెళ్ళగించి ఆ నీళ్ళలో వేయమన్నాడు. మోషే ఏం మాట్లాడలేదు, నోరు మూసుకొని ఆ లేత మొక్కను వేళ్ళతో సగం పెళ్ళగించి నీళ్ళలో వేస్తుంటే వీళ్ళందరూ విభ్రాంతి నందు చూస్తున్నారు. ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఇప్పుడు తాగుము అన్నాడు మోషే. వాళ్ళందరూ తిట్టుకున్నారు, ఏమయ్యానికేమో పిచ్చా, అదేంటో లేత కొమ్మలాగా ఉంది, అదే చిన్న కొమ్మలాగా, అది పీకి దాంట్లో వేసి తాగమంటావేంటి, మీరు తాగండి, నీళ్లు మధురం అయిపోయాయి, చేదంతా పోయింది అంటే, వాళ్ళు ఈ చేదుకుంటే కనుక నీ సంగతి చూస్తాం అన్నట్టుగా మొహం పేసి పెట్టి నిదానంగా బెరుగ్గా ఆ నీళ్ళలోనికి వెళ్ళి దోసట్లో పెట్టుకో తాగుతుంటే, తాగినోడికి తాగినంత దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యో, ఇటువంటి మధురమైన నీళ్లు మేము ఐగుప్తులో కూడా చూడలేదు, తాగలేదు, ఆస్వాదించలేదు, నైలు నది నీళ్లు కూడా ఇంత మధురంగా ఉండవేనని తృప్తి కలుగుతున్న కొద్ది ఇంకా తాగాలనిపించదు ఒక్కొక్కడికి. తాగెత్తనే ఉన్నాడు, చుర్రుకుంటానే ఉన్నాడు ఒక్కొక్కడు. ఆలోచించండి, ఆ చేదు నీటి ఒడ్డున లేత మొక్క వలె ఉంది, ఎవరో కాదు, నజరైడని యేసు క్రీస్తు ప్రభు అని చెప్పడం లేదు, సందేహం లేదు. ఆయన వేళ్లతో సహా పెళ్ళగించబడ్డాడు, చేదునంతా ఆయన తీసుకున్నాడు, మధురాన్ని మనకి ఇచ్చాడని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి ఒక్కసారి. ఈ విషయం కొంచెం పక్కన పెడితే, ఒకడు చెలరేగిపోతున్నాడు, మాకు ఈ కొంప ఇరుగ్గా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని విడిచిపెట్టేసాయి, మేము వెళ్ళిపోతాం, మేము వేరే దగ్గర యోర్దాను నదీ తీరములో మేము గుడారాలు కట్టుకుంటామని ఒక పనికిమాలుడు కేకలేసేస్తున్నాడు పొద్దున అవటంతో. వాళ్ళు ఎవరో కాదు, ఎలీషా శిష్యులు. నీ దగ్గర ఉంటాం, మాకు ఇబ్బందిగా ఉందయ్యా, తలా ఒక గుడారం కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇచ్చాడు పర్మిషన్, వెళ్ళండి రా బాబని గొడ్ల పట్టుకున్నాడు, బయలుదేరారు. యోర్దాను నదీ తీరములో మ్రానులు నడుగుతుంటే, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మ్రానులు నడుగుతుంటే కర్ర మాత్రం వాడి చేతిలో ఉంది, గొడ్లెళ్ళి యోర్దాను నదిలో పడిపోయింది. మీకు తెలియని విషయం ఏమీ లేదు, యోర్దాను నదిలో పడిన ప్రతి ఒక్కటి మృత సముద్రాల్లో తేలతాయి అనే విషయం మీరు గ్రహించాలి. యోర్దాను నదిలో పడితే హోప్స్ వదిలేసుకోవాలి, ఆశలు చంపేసుకోవాలి. యోర్దాను అనగా ఎగువ నుంచి దిగువకు పారుతున్న నదిని, అది మరణమునకు సూచనని, దానిలో ఎవడైనా అడుగు పెడితే అది ఫోర్సుతో ఉత్కంఠ జలపాతముతో కొట్టుకెళ్ళిపోయి మృత సముద్రముల వల్ల తేల్చిద్దన్నటువంటి సత్యాన్ని క్రైస్తవులు గ్రహించాలి. అటువంటి యోర్దాను నదిలో ఎగువ నుంచి దిగువకు ఫోర్సుగా బలంగా కొడుతున్నటువంటి ఆ నీటి నదిలో ఆ గొడ్డలు పడిపోయింది. గొడ్డలు పడిపోతే ఒకడు, మరి శిష్యుల్లో ఒక మంచోడు, కొద్దుకు ఒక మంచోడు ఉన్నాడు, అయ్యా మీరు కూడా మాతో రండిని ఆయన ఎంట పెట్టుకొని తీసుకెళ్లారు. తీసుకెళ్తే మీరు ఏం జరిగింది చూడండి, కర్ర మాత్రం ఇవిడి చేతిలో ఉంది, గొడ్డలెళ్ళి యోర్దాను నదిలో పడిపోయింది. అయ్యో ఏలినవాడా, కనికరించయ్యా, గొడ్డలెళ్ళి నదిలో పడిపోయింది, కర్ర మాత్రమే మిగిలింది అని కేకలు పెడుతూ పాదాల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే, రే ఎక్కడ పడింది గొడ్డలి నుంచి చెప్పగలవా? కొంతమంది ఏమమ్మా ఎక్కడ పడిపోయారో సోయి లేకుండా ఉంటారు జీవితాల్లో. ఏమమ్మా సోయి ఉండదు, డబ్బులో పడిపోయావు సోయి ఉండదు, తిండిలో పడిపోయావు సోయి ఉండదు, ఎక్కడ పడిపోయావు సోయా లేకుండా, సోయావాస లేకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ వాడు మాత్రం కొంచెం గొప్ప మంచోడు అనుకుంటా, ఎక్కడ పడిందో అక్కడ కరెక్ట్ స్పాట్ చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ కూడా, ఎందుకంటే వాక్య సందర్భం వచ్చింది కదా చెబుతున్నా, ఎక్కడ పడిపోయావో గ్రహించాలి. ఏమన్నాయి గారు మాకేం తెలియట్లా, మేము ఎట్లయిపోయావు, అట్టయిపోయావు అంటే సోయి లేకుండా బతుకుతున్నావు క్రైస్తవ జీవితంలో. నువ్వు తిండిలో పడిపోయేది అవాస్తవా, నువ్వు నిద్రలో పడిపోయేవన్న విషయం అవాస్తవా, నువ్వు నిర్లక్ష్యంలో పడిపోయే విషయం అవాస్తవా, నువ్వు డబ్బులో పడిపోయే విషయం అవాస్తవమా, ఇవన్నీ నిజాలే కదా. ఎక్కడ పడ్డారో సోయి ఉండట్లేదండి క్రైస్తవులకి, ఎక్కడ పడిపోతున్నారో సోయి ఉండరు, సోయా వాయిస లేకుండా మళ్ళీ అయ్యగారిని అడగటం, మేము ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కావట్లేదండి.
ఎక్కడ పడిపోయావు ముందల? నీకు తెలుసా విషయం? నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు, ఏ విషయంలో వెనక్కి అడిగి వేసేస్తున్నావు, నీకు కరెక్ట్ స్పాట్ తెలుసా? అయితే దేవుడు ఈ రోజున ఉదయం నీకు కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అయితే వాడిని అడంగాల్నే వాడు కరెక్ట్ పడిన స్పాట్ చెప్పాడు. పడిన స్పాట్ చెప్పగానే అదేమోనండి ఇనపది ఇంతలా ఉంటుంది ఆ గొడ్లి, లోపలికి వెళ్ళిపోయింది, కనబడట్లేదు. కానీ పడిన ప్లేస్ మాత్రం వాడికి తెలుసు, పడిన స్పాట్ తెలుసు. ఇతను ఏం చేస్తున్నాడు, అక్కడ కనపడుతున్న లేత కొమ్మని తీసుకున్నాడు. లేత కొమ్మని ఇరిచి ఆ పడిన ప్లేస్లో వేసాడు. ఈ శిష్యుడు విడ్డూరంగా వీడికి పిచ్చెక్కిపోయింది, వీడు కొంపలో ఉండవని అన్నప్పుడే వీడి చిన్న మీద చితుకుపోయింది అనుకుంటా. ఇంత పెద్ద గొడ్డల్ని, అంత ఇనుముని, అంత బరువు కలిగిన ఇనుము ఈ లేత కొమ్మ ఏం చేయగలదు? లేత కొమ్మ తీసి అక్కడేసాడేంటి అన్నట్టుగా చూస్తున్నాడు బయటకంట్లా ఆ శిష్యుడు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆ లేత కొమ్మ ఎక్కడైనా నీళ్ళలో మునిగిపోవటం చూసారా మీరు? ఇప్పుడు చెట్టు కొమ్మ నీళ్ళలో లేత మునిగిద్దమ్మా? మునగదు. అది ఆ ప్లేస్లో వేస్తే ఆ కొమ్మ లోతుల్లోనికి వెళ్ళిపోయింది. గొడ్డలు ఎక్కడుందో అక్కడ వరకు లోతుల్లోకి కొమ్మ మునిగిపోయింది. ఆడ ఆశ్చర్యపోయి బిత్తరపోయి చూస్తున్నాడు, ఈ కొమ్మ మునిగిపోవటం ఏంటి? గొడ్డలు మునిగిపోయిందంటే దాని బరువు అది ఎత్తడిది, ఓకే పర్లేదు. కొమ్మ మునిగిపోయిందంటే విడ్డూరంగా ఆశ్చర్యంగా చూస్తే కొద్దిసేపట్లోనే ఆ కొమ్మ గొడ్డలను తీసుకొని పైకి వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఆ కొమ్మ గొడ్డలు తీసుకొని పైకి వచ్చింది. ఆ కొమ్మ మీద గొడ్డలు ఉంది. గట్టిగా చెప్పొచ్చా? కొమ్మ మీద గొడ్డలు ఉన్నట్టు ఏంటండి? ఆ కొమ్మ సాక్షాత్తు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే మరి చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. ఆయనకు మరణం లేదు, కానీ మరణ లోతుల్లోనికి దిగిపోయాడు. అసలు ఆయనకు దిగిపోవాల్సిన అవసరం ఏముంది? దిగిపోయిన వారి కొరకు దిగిపోయాడు, మరణించిన వారి కొరకు మరణించాడు. మరలా మృతుల్లో లేపాలని ఎక్కడ పడిపోయారో, ఎక్కడ తూలిపోయారో, ఎక్కడ వెనకడిగేశారో ఆ లోతుల్లోనికి వచ్చి మనల్ని పైకి లేపగలిగిన దేవుడు ఆనాడు ఒక కొమ్మ సాదృశ్యమైంది ఈ రోజుకి. ప్రియదైవజనమా, అసలు కొమ్మ మునగదు. ఇది పాయింట్ పట్టుకోండి. కొమ్మ మునిగిద్దా? అసలు కొమ్మకు మునిగే అవసరం ఉందా? అసలు చక్కగా తేలుతా ఉంటుంది. అది ఎందుకు మునిగింది? నీకోసం. యేసుప్రభు చావాల్సిన అవసరం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు కొమ్మ మునగటం ఏంటే? అసలు యేసు ప్రభు చనిపోవటం ఏంటంటే నీకోసమే. మునిగిపోయిన వారి కోసమే మునిగిపోయాడు ఆయన. నశించిన వారి కొరకే ఆయన నాశనాన్ని కోరుకున్నాడు. ఎలాగైనా ఈ గొడ్డలు పైకి తేలాలనుకున్నాడు. నేను మునిగైనా ఈ గొడ్డల్ని పైకి తేవాలి, నేను చచ్చైనా వీరికి విమోచన ఇవ్వాలని చెప్పి దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియదైవజనమా, ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూ ఉన్నాడు. ఏదేను తోటలో గొర్రెపిల్ల ఆయనే, మోరియా పర్వతం మీద గొర్రెపిల్ల ఆయనే, ఐగుప్తులో పస్కా బలి పశువు ఆయనే, మారా నీటి వద్ద ఆ లేత మొక్క ఆయనే, యోర్దాను నదీ తీరములో నరకబడుతున్న రాణులు నరకబడుతున్న గొడ్డలు పడిపోయింది యోర్దాన్లో. ఆ యోర్దానులో మునిగిన కొమ్మ కూడా ఆయనే. చూసారా? మీకు తెలియని సత్యం ఏంటంటే ఒక్కసారి యేసు ప్రభు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు. కాదు, జగదుత్పత్తి మొదలుకొని మరణిస్తూనే వచ్చాడు ఆయన, వధించబడుతూనే వచ్చాడు ఆయన, చంపబడుతూనే వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది నా ప్రభువే. ఆ లేత కొమ్మ మునిగిపోయాడు, పడిపోయిన మన కొరకు వచ్చాడు భూలోకానికి. నిజంగా ఆశ్చర్యం అనిపించిన కొమ్మ మీద గొడ్డలు పైకి రావటం. ఆ గొడ్డలు మనమే. ప్రియదైవజనమా, ఆ కొమ్మ యేసు ప్రభు. ఆయనకి ఏం అవసరమని మునిగాడు? ఆశ్చర్యపోయారు అక్కడ శిష్యులు. ఇప్పుడు పాయింట్లోకి వచ్చాం. కపాలం అని అర్థం ఇచ్చు గోల్కొత్తా కొండ మీద సుమారు 6 గంటలకి ఆయన సిలువ యాత్ర కొనసాగితే 9 గంటలకి ఆ కొండ మీదకి వచ్చారు. 9 గంటల నుంచి ఆ కొండ మీద సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. 3 గంటల వరకు భయంకరమైన వేతన, గడ్డం పెరిగేశారు. 2 అంగుళాలు, సుమారు 2 అంగుళాలు ఉన్నటువంటి సైజులో ఉన్నటువంటి ఆ ముళ్ళులను గట్టిగా యేసు నొక్కేశారు అన్నమాట. సుత్తులతో కొట్టేశారు లోపలికి. భయంకరంగా చర్మం అంతా ఊడిపోతుంది, తల చర్మం.
రక్తసిద్ధమైపోయింది, కళ్ళన్నీ కూడా మూసుకుపోతా ఉన్నాయి. ఆ 2 అంగుళాలు సరిపడా సుమారు ఆ సూదులు, ఆ భయంకరమైన ములులు గుచ్చటమే కాకుండా గడ్డాన్ని పెరికేశారు, గట్టిగా పట్టుకొని లాగేశారు. భయంకరంగా ఆయన ముఖరూపం మారిపోయింది, స్వరూపం లేదు, సొగసు లేదు. భయంకరమైనటువంటి రక్తపు మడుగులో కొట్టుకులాడిపోయాడు కొన్ని గంటలు. అదే చివరి కాదు. కపాలం అని అర్థం ఇచ్చు గోల్కొత్తా కొండ మీద ఆయన ప్రాణం పెట్టక ముందే వధించబడుతూనే వచ్చాడు. కపాలం అని అర్థం ఇచ్చు గోల్కొత్తా కొండ మీద ఆయన బలి అయిన తర్వాత కూడా ప్రజెంట్ కూడా బలి అవుతూనే, అదే చివరి కాదు, అదే లాస్ట్ కాదు, అదే మొదలు కాదు, అదే చివరి కాదు. ఆ కపాలం అని అర్థం ఇచ్చు గోల్కొత్తా కొండకు ముందు వధించబడుతూనే ఉన్నాడు. ఆ మరణం, ఆ కొండ మీద మరణం తర్వాత ప్రజెంట్ కూడా వధించబడుతూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఆయన ఎలా చెప్తావయ్యా అంటే వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారును తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అదుగో హలో, ఇప్పుడు నా వైపు చూడండి, మీకు అర్థమైపోవాలి సబ్జెక్టు. కపాలమను అర్థమిచ్చు గోల్కొత్తా కొండ పైన మరణించక ముందు ఏదేను తోటలో నుంచి కూడా వధించబడుతూనే వచ్చాడు. కపాలమని అర్థమిచ్చు కొండ మీద కూడా యావత్తు ప్రపంచమంతా చూస్తుండగా మరణించాడు. దాని తర్వాత కూడా హలో, అదే చివరి కాదు, అదే లాస్ట్ కాదు. ఇంకా వెలిగించబడిన వారు, పరిశుద్ధాత్మను నింపబడుతున్నవారు, అన్య భాషలు మాట్లాడుతున్నవారు, ప్రవచనాలు మాట్లాడుతున్నవారు, దర్శనాలు చూస్తున్నవారు, బాప్తిజం పొందుతున్నవారు ఇప్పటికీ యేసు ప్రభుని సిలువ వేస్తూనే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఏం చెప్పట్లేదు, సిలువేయటం మానట్లేదు, ఆయన్ని సిలువేస్తూనే ఉన్నారు. ఎవరో అన్ని తెలిసిన వాళ్ళే. వాక్యం తెలియదయ్యా తెలుసు, ఉపదేశం తెలియదా తెలుసు, సమర్పణ తెలియదా తెలుసు, ప్రతిష్ఠత ఏంటో తెలియదా తెలుసు. వీళ్ళకి అన్నీ తెలిసిన ఆయన, వీళ్ళు వెలిగించబడిన వారు, వీరు తేజోవాసులు, వీరు తేజోవాసులకు చెందిన గోత్రికులు. నాయన అన్నీ తెలిసిన వారే ప్రభు, పరిశుద్ధాత్మను పొందిన వారే, అన్య భాషలు మాట్లాడుతున్న వారే, ఆత్మలో వివేచింపగలిగిన వారే, ఆత్మలో గ్రహించగలిగిన వారే వీళ్ళే సిలువెక్కిస్తున్నారు. ఎప్పుడు ఈ రోజే చాలా మంది అనుకుంటారు ఈ గుడ్ ఫ్రైడేతో దేవుని మరణం చివరి అనుకుంటారు. చివరి అసలు కాదు, అది మొదలైంది. యావత్ ప్రపంచానికి చూపించేశాడు, చనిపోయి చూపించేశాడు, ఆయన అనుకున్నది చేసేసాడు. తర్వాత కూడా కొంతమంది తెలియనోళ్ళు కాదండోయ్, తెలియనోళ్ళు కాదంటే సిలివేసింది మాటికి ఇష్టం వచ్చినప్పుడల్లా బాహ్యాటంగా బహిరంగ యేసుని సిలివేసేస్తున్నారు. ఏమండి, ఒక్క మాట మీకు చెప్పనివ్వండి, నన్ను జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న వాడిని ఇంకా ఎందుకు చంపుతావు? నాకు తెలియగడుగుతున్నా. వెలిగించబడింది నువ్వే, భాషలు మాట్లాడుతుంది నువ్వే, అభిషేకం పొందింది నువ్వే, ఉపదేశాన్ని పొందింది నువ్వే, అన్నీ తెలుసుగా నీకు. ఎంత క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. ఒక్కసారి వెలిగించబడ్డా, ఒక్కసారి ఆత్మను పొందే, ఒక్కసారి బాప్తిజం పొందే, ఒక్కసారి ఉపదేశాలకు వచ్చి అపోస్తుల బోధలో కట్టబడుతున్నావు, ఆయన మహిమను ధరించావు, కృపలో ముందుకెళ్ళిపోతా ఉన్నావు. ఎందుకు తప్పిపోయావు? నువ్వు తప్పిపోయి దేవునిని సిలువేస్తున్నావు, మరలా 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 సిలువేస్తూనే ఉన్నావు. ఆయన వధించబడుతూనే ఉండాలా? నా ప్రశ్న, నా బాధలో నుంచి వస్తున్న ప్రశ్న, ఇక ఎన్ని సంవత్సరాలు ఆయన వధించబడుతూ ఉండాలి? ఇంకెన్ని సంవత్సరాలు సిలువెక్కుతూనే ఉండాలి? ఇంకెన్ని సంవత్సరాలు సిలువకి ఎక్కిస్తూనే ఉంటావు? ఆపే పని పెట్టవా? ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టవా? ఇక దానికి బ్రేక్ పెట్టవా? తెలిసిన వాళ్ళేనంట, వీళ్ళు ఒకసారి చదువుకో. ఒక్కసారి వెలిగించబడి, మైకులో చదువు, పరలోక సంబంధమైన ఒక్కసారి వెలిగించబడిన తరువాత, పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత, దేవుని దివ్య వాక్యమును గ్రహించిన తర్వాత, రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత,
తప్పిపోతే తమ విషయంలో వాళ్ళ విషయంలో వ్యక్తిగతంగా దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూనే ఉన్నారు, వధించబడుతూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆయన. హలో, ఇది బాధలో నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఇంకా సిలువ వేయటం ఆపుతావా ఆపువా? ఎప్పుడు ఆపుతావు? ఆపితే ఎన్నాళ్ళు పట్టిద్ది? ఇంకెన్ని సంవత్సరాలు ఇలానే కంటిన్యూ చేస్తావు? వెలిగించబడింది వాస్తవం, పరిశుద్ధాత్మ పొందుతుంది వాస్తవం, అపోస్తుల బోధలో కట్టబడిన విషయం కూడా వాస్తవం, పరిశుద్ధాత్మలో అన్ని విషయాలు గ్రహిస్తున్నావన్నమాట వాస్తవం, దివ్య వాక్యమును నీవు స్వీకరిస్తున్నావన్నమాట వాస్తవం. ఇవన్నీ వాస్తవం అయితే తప్పిపోతున్నావు అన్నమాట కూడా వాస్తవమే. నీవు తప్పిపోయి నీ విషయములో మరలా, ఒకసారి కాదు దేవుడు సిలువకెక్కింది, నువ్వెన్నిసార్లు ప్రభుని సిలువకు అప్పగిస్తున్నావు, ఎన్నిసార్లు ప్రభుని సిలువలో వేలాడదీస్తావు, ఎన్నిసార్లు మేకులు కొడతావు, ఎన్నిసార్లు ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని గుచ్చుతావు, ఎన్నిసార్లు గడ్డం పెరిగేస్తావు, ఎన్నిసార్లు ఉమ్మేస్తావు ఆయన మీద. ఇక ఆపాలనిపించట్లేదా? ఈ పని ఆపేద్దామని నీకేనాడు అనిపించట్లేదా? పద్దాకలు యేసు ప్రభుని సిలువెక్కిచ్చేస్తున్నాను, నాకు అన్నీ తెలుసు కానీ చెయ్యను, తప్పిపోతావు, నా మాటలో తప్పిపోతా, చూపుల్లో తప్పిపోతా, వినికిల్లో తప్పిపోతా, హృదయంలో తప్పిపోతా, నడకలో తప్పిపోతా, పడకలో తప్పిపోతా, ప్రవక్తలో తప్పిపోతా, బుద్ధిలో తప్పిపోతా. పద్దాకల సిలువెక్కించేస్తా, పద్దాకల చంపేసి, పద్దాకల కొరడాలతో కొట్టేసి నీ మాటలైన కొడుతున్నాయి, నీ ప్రవక్తనైనా చంపేస్తుంది, నీ ప్రవక్తని సిలువెక్కించేస్తుంది, మరలా 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 సిలువ ఎక్కిస్తూ ఉన్నావు. రోమా సామ్రాజ్యం, రోమా సైనికులు యేసుని సిలువెక్కించిన మాట నిజమే, యేసుని బాధించిన మాట నిజమే, యేసుని గాయపరిచిన మాట నిజమే, యేసుకి బలమైన దెబ్బలను గుద్దిన మాట నిజమే, ఆయన నీళ్ళు అడిగితే చేదు చిలకనిచ్చిన మాట నిజమే, ఆయన గడ్డమును పెరికిన మాట నిజమే, ఆయన వస్త్రములు చీటీలు వేసుకున్న మాట నిజమే. వీడు సచ్చాడా బతికాడనే పక్కటి ఎముకలలో పక్కటి బొల్లం పెట్టి పొడిచిన మాట నిజమే. ఈ రోజున మరలా యేసుని సిలువెక్కిస్తున్నాం అన్నమాట నిజమే. హలో, నాకేమీ తెలియదు అనొద్దు, అన్నీ తెలిసిన వారే. అక్కడ రాయబడింది, వెలిగించబడుతున్న వారే ఆయనను సిలువేస్తున్నారు, పరిశుద్ధాత్మను పొందుతున్న వారు ఆయనను సిలువేస్తున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్న వారు ఆయనను సిలువేస్తున్నారు, దివ్య వాక్యములో పాలు తాగినట్లుగా, మాంసం తిన్నట్లుగా వాక్యం తినిన వారు ఆయన సిలువేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన నిష్ఠూరమైనటువంటి విధానం అండి. ఒక మనిషిగా ఉన్నందుకు సిగ్గు రావాలి మనకి ఈ ఉదయం, ఈ మధ్యాహ్నం ఒక మనిషిగా ఉన్నందుకు సిగ్గు కలగాలి. అయ్యా, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూనే ఉన్నావు, ఇప్పటికీ నా చేతుల్లో నువ్వు ఇంకా వధించబడుతూనే ఉన్నావు. ఇది ఒప్పుకోవాలంటే ఎవరి వల్ల కాదు సార్, కానీ ఇది వాస్తవం. నువ్వు యేసుని చంపుతున్నావన్నమాట వాస్తవం. ఆరాధిస్తున్న నోటితోనే, ఆరాధిస్తున్న చేతులతోనే, ఆరాధిస్తున్న దేహముతోనే దేవునిని బొల్లము పోటలు పొడుస్తున్నావన్నమాట నిజం. ఆయనకి ముళ్ళ కిరీటము గుచ్చుతున్నావన్నమాట నిజం. మేకులు పెట్టి బలంగా ఆయన చేతులకు కాళ్ళకి దింపుతున్నావన్నమాట నిజం. కాదన్నోడు ఎవడన్నా ఉంటే లేచి వెళ్ళిపోండి. ఈ వాక్యం మనకు అంగీకరించమన్న వారు లేచి వెళ్ళిపోండి. చూద్దాం. మాటలో తప్పిపోయిన సిలువెక్కించట్లేదా? చూపుల్లో తప్పిపోయి సిలువెక్కించట్లేదా? నీకేమైనా వాక్యం తెలియదా? నీకేమైనా ఉపదేశం తెలియదా? నీ సంఘం ఏమన్నా మార్చిందా? నీకు సంఘం ఏమన్నా అదే నేర్పించిందా? నీకు అన్నీ తెలిసిన విషయమే కదా, నువ్వు వెలిగించబడిన వాడివే కదా, నువ్వు తేజో మహిమతో నింపబడిన వాడివే కదా, ఆరాధన చేస్తే ఉవ్వెత్తిన దేవుని ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది కదా, నువ్వే ఆయనను సిలువెక్కించేస్తున్నావు. నేను అంటున్నా, ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒక్క క్వశ్చన్ ఏమన్నాడు దేవుడు, ఎప్పుడు ఆపుతావు? నాకు చెప్పపోయిన నీ మనసుకు నీ మనస్సాక్షికి సమాధానం చెప్పు. ఇక ఈ సిలువ వేయటం ఎప్పుడు ఆపుతావు? ఆయనను కొట్టడం ఎప్పుడు ఆపుతావు? ఇప్పుడు ఆయనకి సమాధానం కావాలి. ఈ గుడ్ ఫ్రైడేకి ఆయనకి సమాధానం కావాలి. ఈ శుభ శుక్రవారంకి ఆయనకు సమాధానం కావాలి. ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూనే ఉన్నాడు. ఏదేను తోటలో, మోరియా పర్వతం మీద, ఐగుప్తులో ఒక లేత కొమ్మగా, కపాలమని అర్థమించి గోల్కతా కొండ పైన, ఇప్పుడు మన చేతుల్లో వధించబడుతున్నాడు ఆయన. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా కంటిన్యూ చేస్తావు?
ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి బాహాటముగా సిలువెక్కిస్తావు? ఎన్ని సంవత్సరాలుగా ఆయనకు అవమానకరంగా బ్రతుకుతావు? రహస్యాలన్నీ లోపల దాచేసుకొని ఆయనను సిలువేస్తూ అవమానకరంగా ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆలోచిస్తున్నావు? ఆపే ఆలోచన ఏమనుందా? నీ బతుకు మీద చిరాకించుకునే ఆలోచన ఏమనుందా? ఇక సిలువేయటం ఆపేస్తానయ్యా, ఈరోజు నీకు ఒక మంచి తీర్మానం తీసుకుంటాను, గుండెల మీద చేసి దేవుడికి తీర్మానం ఇవ్వగలవా? ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరే లాక్కొని తిన్నానయ్యా, ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నానని చెప్పగలవా? ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు వాగ్దానం చేసావు, ఇప్పుడు నేను నీకు వాగ్దానం చేస్తున్నానయ్యా, ఇది మొదలుకొని నిన్ను బాధ పెట్టనయ్యా, ఇది మొదలుకొని నిన్ను హింసించనయ్యా, ఇది మొదలుకొని నిన్ను సిలువెక్కించనయ్యా అని చెప్పగలిగిన దమ్ముంటే నీ అంత నిజమైన క్రైస్తవులు ప్రపంచంలో లేదని దేవుడు ఒక బలమైన ముద్ర వేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పగలిగిన దమ్ము కావాలి. ఏ మాట? ఇక నేను నిన్ను ఏడిపించను, అవమానపరచను, బాధ పెట్టను, నేను నీకు మాటిస్తున్నా. నా విషయంలో నా ద్వారా నువ్వు ఇక సిలువ ఎక్కాల్సిన అవసరం, నా ద్వారా ఇక నువ్వు ఏడవలసిన విషయం అని చెప్పగలిగే పొజిషన్లోకి వస్తే నేను అప్పుడు ఒప్పుకుంటాను క్రైస్తవురాలు అని. ఇది చెప్పు ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఎన్నో మాటలు పొందుకున్నావు కదా, ఎన్నో వాగ్దానాలు పొందేవు కదా, ఇంకా ఎదురు చూస్తానే ఉన్నావు కదా దేవుడు ఏం మాట్లాడతాడని. నువ్వు ఏం మాట్లాడతావోనని ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు చెవప్పగించున్నాడు ఈ సంఘం వైపు. ఇప్పుడు పొద్దాకలు నేను చెప్పే మాటలు వింటమేనా? నువ్వేదన్నా చెప్తే దేవుడు వినాలనుకుంటున్నాడు. అబ్బా, పరమగీతములు నాకు ఇష్టానుగా నచ్చేసి పిచ్చెక్కిపోయే విషయాలు ఏంటో చెప్పనా? మీరేమి వెళ్ళక్కర్లేదు, చెప్తా వినండి. దేవుడు ఒకరోజు షూలమితిని విందుశాలకు తీసుకెళ్తాడు, ఆమెకి ఇష్టమైన ఫుడ్ పెడతాడు. తర్వాత ఏమంటది? మీరు మా ఉద్యానవనములోనికి వేంచేయము, మీకు నచ్చిన పండ్లను మీరు తినుము. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసుప్రభుతో అంటుంది ఈమె, నా ఉద్యానవనమునకు మీరు వేంచేసి మీకు నచ్చిన పండు తిను. ఇలా చెప్పగలిగే దమ్మెవడుంటే ఆడికంటే వేరే లెవెల్ చేసే భక్తిపరుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. యేసుప్రభువుకు చెప్పగలగాలి, అది నేను అంటుంది. ఆయన పొద్దాకలు నీకు చెప్పడం కాదు, నువ్వేదన్నా చెప్పరాదా స్పెషల్గా దేవునికి ఈ రోజున? పండగ పూట దేవుడు చనిపోయాడు, మాకు విజయం ఇచ్చేశాడు, డమరుకాలు కొట్టేద్దాం, ఎగురుదాం, గెంతులేద్దాం కాదు. దేవుడు నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడుకైనా నీ తల వంచి దేవునికి ఒక మాట ఇస్తావా? ఈ రోజు నుంచి నా తరపున నిన్ను నీవు సిలువ ఎక్కించనయ్యా, నా తరపున నిన్ను నేను బాధ పెట్టనయ్యా అని నువ్వు చెప్పగలిగిన దమ్ముంటే ఈ రోజు నీ గుడ్ ఫ్రైడే 100కి 100 మార్కులు వేసి దేవుడు మన సంఘాన్ని ఆ మహిమలో దేవుడు గణపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభువుని స్తుతించండి. ఈ మాట చెప్పగలిగితే ఈ రోజున ఈ మీటింగ్, ఈ కూడిక విజయవంతం అయిపోద్ది. నేను ఒక్కడైనా అంటున్నాను కానీ అందరూ చెప్పగలగాలి, ఇక నుండి నా ద్వారా ఏ తప్పు జరగదు, నా ద్వారా ఇక నుంచి నీకు ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే నువ్వు వచ్చిన దానికి నీ బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఛార్జీలు పెట్టుకొని ఇంత ఎండలో కూడా వేడిమికి వెళ్ళిపోదామనున్నా బిగబట్టుకొని ఉన్నదానికి ఏదన్నా ప్రతిఫలం దొరికిద్ది. లేకపోతే వచ్చి సోత్రం అన్నట్టుగా మజ్జిగిత్తే తాగేసి వెళ్ళిపోతే ఏం కుదరదు అక్కడ సీను. ఒక్క తీర్మానం, దేవుడు ఇప్పుడు నీకు చెప్పడం కాదు, నువ్వు ఆయనకు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏం చెప్తావంటే కూడా నేను చెప్పేసాను ఆ మాటలు. నువ్వేం సొంతగా కవితలు రాసేసి బుక్కులు పెట్టేసి పెద్ద పెద్ద పేపర్లో ప్రభువా అని రాయక్కర్లేదు. నేను ఇప్పుడే చెప్పేశాను. నేను అయ్యా ఈ రోజు నుంచి నిజమే, ప్రకటన గ్రంథం సెలవిస్తుంది 13వ అధ్యాయంలో 8వ వచనంలో, జగదుత్పత్తి మొదలుకొని మీరు మా కొరకు వధించబడుతూనే ఉన్నారు. ఇక చాలనిపించిందా ఈ రోజు నాకు. ఇక నిన్ను సిలువ నేను ఎక్కించను, ఇక నేను గాయపరచను, ఇక నేను బాధ పెట్టను. నా మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, నా మనస్సు ద్వారా కానీ, నా శాస్త్రాల ద్వారా కానీ నీకు నువ్వు ఏడవ్వు. ఈ రోజు నుంచి నేను నీకు మాటిస్తున్నా. స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు ఏమన్నాడు? నేను ఇప్పుడు పాట పాడుతున్నాం అనుకోండి, వాక్యం మధ్యలో ఏమన్నా పాట పాడితే మీరు ఏం చేయాలి? పొలోలమని పాట పాడటం కాదు, పాట పాడండి, గ్రహించండి ఎందుకు పాడుతున్నాను, ఈ వాక్యానికి పాటకి అర్థం ఏంటి, ఎందుకు పాడారు అయ్యగారు, సింక్ ఏమన్నా ఉందా, దానికి కనెక్షన్ ఏమన్నా గ్రహించాలి. పొలంలో మనం పాడేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు నేను అంటున్నాను కదా, దేవునికి మాట ఇవ్వాలి అనండి ఒకసారి. ఏమని ఇస్తావు? నా వల్ల ఇక నుంచి నీకు ఏడుపు, దుఃఖము
బాధ, నిట్టూర్పు, అవమానం, సిగ్గు, తలదించుకునే తత్వం రానివ్వను. రాదు కదా, రానివ్వను అసలు. నేను చస్తాను కానీ నిన్ను మాత్రం ఏడిపించను. నేను పోతాను కానీ నిన్ను మాత్రం బాధ పెట్టను. ఒక బలమైన తీర్మానం ఈరోజు జరగాలి. భక్తుడు బలి అన్నాడు, నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో. ఏమన్నాడమ్మా? అది కాదు, నీ మరణపు వేదన వృథా కాదు. నీవు నా కొరకు బలైపోయావు, నా కొరకు మరణించావు, నా కొరకు వేదన చెందావు. అది నేను వృథాగా పోనిమనయ్యా, అది నేను వృథాగా పోనిమనయ్యా. మీరు నా కొరకు మరణించిన విధానం వృథాగా పోనిమను. నేను కష్టపడతాను, నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను. నీకు అవమానం గాని, నింద గాని, చెడు పేరు గాని తేనను అయినా నేను వృధాగా పోనివనయ్యా. నీ కష్టాన్ని వృధాగా పోనివనయ్యా, నీ ప్రయాసం వృధాగా పోనివనయ్యా అని భక్తుడు అంటున్నాడు. మనం కూడా అందాం మంచి పాటగా. దేవునికి స్తోత్రం. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. వాసిల్లెను సిలువలు ఆ పక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలు ఆ పక్షమా, నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. వాసిల్లెను సిలువలు మా పక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలు మా పక్షమా. స్తోత్రం చెప్పండి, రెండు చేతులెత్తి. ఈ మాట చెప్తే ఈ రోజున ఒక గ్లాస్ కాదు నీకు ఇచ్చేది, మజ్జిగ బకెట్లు ఇచ్చేయాలనిపిస్తుంది నాకు. ఎవరికి చెప్పాలి గట్టిగా. ఎవరికి ఏం చెప్పాలమ్మా? ఇది దమ్ముండాలి సార్. ఈ మాట చెప్పాలంటే, హలో మేడం, దమ్ము గట్స్ ఉండాలా? ఏమని? ఈ రోజు నుంచి నా ద్వారా నీకు బాధ కలగదు. అమ్మో, ఉండాలి, కొంచెం కాదు, ఎక్కువే ఉండాలి. ఈరోజు నా ఎక్కువే మీరు పొందుకుంటారని నేను ఆశిస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమే. అయితే ఒక సందర్భం చెప్తా. సంఖ్య 28లో తీయమనలేదులే కానీ నా వైపు చూడండి. అక్కడ ఏం జరిగింది? మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఏమని? మోషే వెళ్ళి నీవు ఆ బండతో మాట్లాడు అంటాడు. బండతో మాట్లాడమంటే ఇతగాడు ఏం చేస్తాడు? వెళ్ళి టపే మరి 2 వీగుతాడు బండని. నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్లు రావటం వాస్తవం. బిడ్డల 30 లక్షల మంది దాహం తీరింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మండిపడ్డాడు. అదేంటి? దేవుడు భయంకరమైన ఉత్కంఠమైన కోపంతో, మోషే నీవు ఖచ్చితంగా కనాలలోనికి చేరవు, నేను పంపిను అన్నాడు. అదేంటి ప్రభువా? వాళ్ళు దాహం తీరిపోతుంది, వాళ్ళందరూ హాయిగా దాహం తీర్చుకొని చెట్ల కింద కూర్చున్నారు హాయిగా. దేవుడేమో మోషే మీద మండిపడిపోతున్నాడు. కనాన్ దేశంలో అడంకాలు కూడా పెట్టలేవు నిన్ను, నేను నిన్ను పంపుతున్న దేశానికి వెళ్ళవు, ఆగిపోతావు అన్నాడు. ఏంటయ్యా నేను మాట్లాడమంటే ఎందుకు కొట్టావు? ఆల్రెడీ నిర్గమాకాండంలో 17:6లో దేవుడు కొట్టమన్నాడు బండని. కొట్టమనింది ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభువే. మోషే నిర్గమ 17:6లో అన్నాడు ఆ మాట.
ఇళ్ళకి పోయి చదువుకుంటే చదువుకోండి. బండను కొట్టమన్నాడు, కొట్టాడు. రెండోసారి కూడా కర్రను తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడమన్నాడంటే ఒకసారి చెప్పాను ఈ వచనం మీకు. కర్రను ఎందుకు తీసుకెళ్ళమంటాడు? కొట్టమనకపోతే ఆయన ఏదో ఉజ్జాయింపు కన్నాళ్లే, అన్నీ పూర్తిగా మనమే అర్థం చేసుకోవాలన్నట్లుగా. పొరపాటు కాదు, అలవాటైపోయి టప్పేని 2 పీకేశాడు బండని. ఆల్రెడీ బండ కొట్టబడిందే కదా, ఆల్రెడీ కొట్టావు, ఆల్రెడీ బండ కొట్టబడింది. నిర్గమ 17:6లో కొట్టబడింది. ఇప్పుడు మాట్లాడమంటే ఎందుకు కొడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. చక్కగా మాట్లాడుకో. యేసు ప్రభుతో ఏం చేయాలి? మనం మాట్లాడుకో, ప్రార్థన చేసుకో, ఉపవాసాలుండు, చేతులెత్తి మాట్లాడుకో, మోకాలేసి మాట్లాడుకో, పొడుకుని మాట్లాడుకో, కూర్చొని మాట్లాడుకో, ప్రార్థనా గదిలోకి వెళ్ళి మాట్లాడుకో. ఎందుకు కొడుతున్నావు? కొట్టమన్నాడా మాట్లాడమన్నాడా? కొట్టే ప్రోగ్రాం అయిపోయిందిగా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అని మోషన్ గదిమేడు. సీన్ మొత్తం రివర్స్. కొట్టే టైం అయిపోయింది, మన కొరకు కొట్టబడ్డాడు, నలగబడ్డాడు, దున్నబడ్డాడు, అయిపోయింది. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు కొట్టమనలేదుగా, మాట్లాడమన్నాడుగా, మాట్లాడితే నీళ్ళు ఇస్తానన్నాడుగా, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నా నేను. నీ మాటల చేత, చూపుల చేత, వస్త్రధారణ చేత, నీ అలవాట్ల చేత, నీ మై మరిపించే మాటల చేత, నీ తుచ్చమైన నీచమైన ఆలోచనల చేత దేవుడిని కొడుతూనే ఉన్నావు. అది తప్పు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. మాట్లాడమన్నాడు, బండతో కొట్టమనలేదు. ఇక నువ్వు మాట్లాడే ప్రాసెస్లోకి దిగిపోవాలి. ఏదున్నా దేవునికి చెప్పుకో, దేవునితో మాట్లాడి నీళ్ళు ఇస్తాడు. కొట్టక్కర్లేదు, నువ్వు ఆయన బాధపట్టక్కర్లేదు, గాయపరచక్కర్లేదు, దుఃఖ పెట్టక్కర్లేదు. నమ్మినోళ్ళు, అర్థమవుతున్న వారు, నేను గ్రహించగలుగుతున్నవారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్సాప్లో ఆమెను పెడతామని అన్నట్టు కూర్చున్నారు. ఇక్కడే చెప్పాలి, ఏదైనా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచించి ఇప్పుడు కొట్టాలా మాట్లాడాలా? దయచేసి నా 2 చేతులు దగ్గరికి తీసుకొచ్చి మీ అందరికీ, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముతకోళ్ళు, మోగోళ్ళు, గుడ్డోళ్ళు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు అందరికీ చెప్తుంది ఏంటంటే, మీరు కూడా పక్కన ఎవరైనా సరే 2 చేతులు జోడించి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకొని మెడేం బట్టేది, కొట్టొద్దు, మాట్లాడవే అని చెప్పు. పెద్దోళ్ళు అయితే మాట్లాడండి అను, చిన్నదైతే మాట్లాడవే అను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి. ఎందుకు చెప్పారా? వాట్సాప్ చేస్తానన్నారా? నాకు చెప్పినట్టే కనపడలేదు. ఏమండి, కొట్టదు, మాట్లాడండి. కొట్టకూడదండి పొద్దాకలేండి. ఏమండి, కొట్టాలా మాట్లాడాలా? మోషే ఏం చెప్పాడు? మాట్లాడు. ఆల్రెడీ కొట్టబడింది బండ. ఒరే, కొట్టబడిన బండని మరలా కొట్టొద్దు నాయనా, మాట్లాడంటే తప్పేసేసాడు 2. ఎంతకాలం కొడతావమ్మా? నాకు అర్థం కాదు. జగదుత్పత్తి మొదలుకొని కొట్టబడుతూనే ఉన్నాడు, నిందించబడుతూనే ఉన్నాడు, దూషించబడుతూనే ఉన్నాడు, నీ కొరకు వధించబడుతూనే ఉన్నాడు. ఇంకెంతకాలం? చెప్పు నాకు మాట. హెబ్రీ పత్రికలో చూసాం, తప్పిపోయి నువ్వు తప్పిపోవటమే ఆయన సిలువెక్కించేస్తున్నావు. వెలిగించబడిన వారు, పరిశుద్ధాత్మను పొందిన వారు, దివ్యమైన వాక్యములో పాలు తాగినట్లుగా, మాంసం తిన్నట్లుగా తింటున్న వారు తప్పిపోతున్నారు. ప్రతిష్ఠతలో నుండి, సమర్పణలో నుంచి, ఇచ్చిన మాటలో నుంచి, చేసిన వాగ్దానంలో నుంచి తప్పిపోతున్నారు. యేసుని సిలువేస్తున్నారు. ప్రతిరోజు యేసు సిలువకెక్కుతున్నాడు. ప్రతిరోజు బాహయాటంగా యేసు సిలువకెక్కుతున్నాడు. ప్రతిరోజు దేవుని గాయపరుస్తున్నారు. ప్రతిరోజు ఎవరి వీళ్ళు? చర్చికి వచ్చేవాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చూసేవాళ్ళు, పడుకుంటే, నుంచుంటే, తింటే దేవుడు మాట్లాడేసేసేవాళ్ళు కూడా సిలువెక్కించేస్తున్నారు. పతాకులు కొట్టేయడమేనా? పట్టుకొని యమబాదుడు బాధేస్తున్నారు రోజుకి. మాయ మాటలు చెప్తున్నావు, కొడుతున్నావు. నువ్వు మాయ మాటలు చెప్తే ఆయన కొట్టినట్టే, అబద్ధం ఆడినా కొట్టినట్టే, తోలనాడినా కొట్టినట్టే, వాగ్దానం చేసి తప్పినా కొట్టినట్టే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతికినా కొట్టినట్టే, వెలిగించబడిన వారు ఆరిపోతున్నా కొట్టినట్టే, పరిశుద్ధాత్మను పొందిన వారు చల్లారు పడిపోతున్నా ఆయన కొట్టినట్టే, సిలువెక్కించినట్టే. బాహ్యాటంగా చెప్పింది చేయకపోయినా, వినింది చేయకపోయినా, వచ్చింది ప్రకటించకపోయినా, పాటించకపోయినా, క్రమంలో పెట్టకపోయినా, నువ్వు యేసుని ఎన్నిసార్లు సిలువెక్కిస్తున్నావు, ఎన్నిసార్లు కొడుతున్నావు. మాట్లాడవలసిన బండ వద్ద కర్రను ఉపయోగించొద్దు. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయనతో మాట్లాడటమే నేర్చుకోవాలి, కొట్టడం నేర్చుకోకూడదు. యేసుని గాయపరచకూడదు, యేసుని బాధ పెట్టకూడదు, యేసుని కన్నీరు కార్చనివ్వకూడదు, యేసుని దుఃఖపరచకూడదు. యేసు ఎప్పుడు సంతోషించాలి, యేసు ఎప్పుడు ఆనందించాలి, యేసు ఎప్పుడు ఆర్భటించాలి, యేసు ఎప్పుడు మన కొరకు అరలు చోచి దిగి రావాలి. యేసుతో మాట్లాడటం నేర్చుకోండి, కొట్టడం మానేంటి. నువ్వు మాట్లాడుకో ఆయనతో.
హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకో. మనుషులు వినరేమో, దేవుడు నీ మాటలకు చెవియొగ్గు వింటామంటాడు. ఒకసారి నీ వాక్యం సెలవిచ్చా, బండ మాట్లాడితే వినే బండ. మాట్లాడు, కొట్టబాకో. ఈరోజు ఉపదేశం ఇది. కొట్టడం అయిపోయింది, ఆ తరం ముగిసిపోయింది. మరలా దేవునిని సిలువెక్కించొద్దు నువ్వు తప్పిపోయి. లూకాసు వార్తలో 15లో నేను తీయమని లేదు, చదవమని లేదు, నా వైపు చూడండి. 3 తప్పిపోతాయి. లూకా 15లో 3 తప్పిపోతాయి. 1 నాణ్యం తప్పిపోద్ది, 2 గొర్రెపిల్ల తప్పిపోద్ది, 3 మనిషే తప్పిపోతాడు. నాణ్యం తప్పిపోతే బాధ్యత ఎవరిది? యజమానిదే. ఎవరి నాణ్యమైతే పోయిందో వాళ్ళదే బాధ్యత. ఆమె దీపం వెలిగించాలి, రాత్రంతా తిండి తిప్పలు మానేయాలి, ఒక చీపురు కట్ట పట్టుకోవాలి, దీపం వెలిగించి మంచం కింద, మంచం పైన, మంచం అవతల, మంచం యువతల, గుమ్మం యువతల మొత్తం దూరి మొత్తం ఊడ్చి ఎత్తుక్కోవాలి. తప్పదు. గొర్రె తప్పిపోతే 50-50. అది తెలియక తప్పిపోయిందో, దేవునికి స్తోత్రం. తెలియక తప్పిపోయిందో, మూర్ఖత్వంతో తప్పిపోయిందో, అయ్యగారు ఏమన్నా అన్నారని తప్పిపోయింది, ఏదన్నా సరే కాపురే వెళ్ళి దాన్ని వెతుక్కొని రావాలి. మనిషి తప్పిపోతే తండ్రి వెళ్ళడు, చేతులు చాచి ఎదురు చూస్తాడు. బాధ్యత ఎవరిదో మీకే వదిలేసా. ఇప్పుడు మనిషి తప్పిపోతే బాధ్యత ఎవరిదే? మనిషిదే బాధ్యత, నీదే. అయ్యగారు రాలేదండి, అయ్యగారు మాట్లాడరు. చేతులు చాచి చూస్తాడు, వస్తే కౌగిలించుకుందాం అనుకుంటాడు, ముద్దు పెట్టుకుందాం అనుకుంటాడు. నీకిద్దాం. పొద్దుకూకులు వచ్చి వెనకబడ పడ్డాం. తండ్రి వెనకబడ్డాడు, వెళ్ళిపోయి టీవీలో యాడ్లు వేయించేసాడా? ఎన్టీవీలో, TV9లో, సాక్షిలో, పేపర్లో ఏమైనా వచ్చిందా ఆడి గురించి? తప్పిపోయినోడి గురించి. ఆడ బుద్ధి గడ్డి తిని ఆస్తి అంతా తీసుకొని పోయి వేసులకు తగలేసేసి పందులు పొట్టి తినేటువంటి దౌర్భాగ్య స్థితులకు వచ్చేసి తండ్రి మేడ మీద ఎక్కి చూస్తున్నాడు, రోజు చూస్తున్నాడు, ఎప్పుడొస్తాడు వీడు. కానీ వెతకల, గుర్తుపెట్టుకో. కానీ వెళ్ళి పేపర్లలో వేయించలా, టీవీలలో వేయించలా, ఒక ప్రకటన కూడా చేయలేదు. వీధంతా ఇదిగో ఈ ఫోటోలు ఇచ్చేసి, ఇతగాడు దొరికితే మీకు ₹1,00,000 బహుమతి ఇచ్చదు, ఏది లేదు అక్కడ. సూకు చూస్తున్నాడు అంతే. బాధ్యత నీది, బాధ్యత నీది. తిరిగి రావలసిన బాధ్యత నీది, దేవునితో మాట్లాడవలసిన బాధ్యత నీది. ఆయనను కొట్టకుండకి నేను కొట్టనయ్యా. ఈ గుడ్ ఫ్రైడేకి నీకు ఒక మాట ఇస్తున్నా, నేను ఇక కొట్టను, కర్ర పక్కన పెడతాను, పనికి మళ్ళీ మాటలు పక్కన పెడతాను. నా నోటితో నిబంధన చేస్తా, నా చూపులతో నిబంధన చేస్తా, నా చెవులతో నిబంధన చేస్తా, నా హృదయంతో నిబంధన చేస్తా, నా ప్రవక్తనతో నిబంధన చేస్తాను. ఇక నా ప్రవక్తన ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, వస్త్రధారణ ద్వారా కానీ, నా క్రియల ద్వారా నీకు అవమానము జరగదు. ఆఖరికి నేను చచ్చిపోయినా నేను గెలిపిస్తాను, కానీ నీ పేరు ఇజ్జత్తు మాత్రం నేను ఇక నుంచి తీయను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. దేవుడు నీ నోటి వైపు చూస్తున్నాడు. పావురమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము. యేసు ప్రభు మాట్లాడు. ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, నువ్వే మాట్లాడాలి. ఫలాలు మరి గుడ్ ఫ్రైడే రాగానే 7 మాటలు. మొదటి మాట ఏం లేవు అక్కడ సీను. ఇప్పుడు నువ్వే మాట్లాడాలి. ఆ 7 ఏదో నువ్వే మాట్లాడుకో. పొద్దాక ఆయన మాట్లాడిందే చదువుతావా? పొద్దుగూలు కూర్చొని సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చదువుతారు. మళ్ళీ అది ఆచారం అండి, నామకార్థం అండి. యేసుప్రభు అన్నాడు 7 మాటలు కాదు, వాళ్ళతో 7 మాటలు మాట్లాడించురా, అప్పుడు కూటం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పాలి? నువ్వు సిలువలో ఏలాడు చెబుతావా? ఆయక ఫ్యాన్ల కింద కూర్చొని చెప్పొచ్చు. కానీ ఆ మాటలో నిక్కాసు ఉండాలి, ఆ మాటలో దమ్ము ఉండాలి, ఆ మాటలో గట్స్ ఉండాలి, ఆ మాటలో చేసే పనితీరు ఉండాలి. అది లేకపోతే వేస్ట్. ఇప్పుడు యేసుప్రభు నీకెళ్ళి చూస్తున్నాడు. మాట్లాడరే, నువ్వే చెప్తావని 7 మాటలు. 7 మాటలు చెప్తే కొత్తిమీర వేసినటువంటి మజ్జిగ కొట్టితే తాగేసి బాగా ఒక 4-5 గ్లాసులు, బండి వచ్చిన వాళ్ళు బండి ఎక్కి వెళ్ళిపోతాం, ఆటోలు కట్టించుకున్న ఆటో కట్టి, ఈ ప్రాసెస్ వద్దాం మా సంవత్సరం. ఇప్పుడు నువ్వు మాట్లాడు. JHS మినిస్ట్రీస్లో ప్రజలు 7 మాటలు మాట్లాడారని దుమ్ము రేగిపోవాలి బయట వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు కాదు, ఇప్పుడు మేము మాట్లాడతాం. యేసు ప్రభు మొదటి మాట, తండ్రి అంటావేంట? మా ఆయన చెప్పి నేను చెప్పమంటలేదు నేను. యేసు ప్రభు మొదటి మాట చెప్తున్నాను. ఏంటి మాట? నా ద్వారా నీకు బాధ కలగదు. అయిపోయింది. 2వ మాటకు రా, నా ద్వారా నీకు అవమానం కలగదు. 3వ మాట, నా ద్వారా నీకు సిగ్గు కలగదు. 4వ మాట, ఇక నా ద్వారా నువ్వు సిలువెక్కవు.
ఐదో మాట, నా ద్వారా ఏ పాపము జరగదు. ఎన్ని మాటలేని? ఆరో మాట చెప్పుకో. నేను చెబుతారా? ఐదో మాట, ఇక నా ద్వారా ఏ భయం లేదులే, నీకు హ్యాపీగా ఉండు, అయిపోయింది. 6, 7, ఇక నా ద్వారా ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి అవమానాలు కానీ పడవయ్యా, నేను నీకు మాటిస్తున్నాను. ఈరోజు నేను ఇన్ని రోజులు తప్పిపోయాను, ఇన్ని సంవత్సరాలు తప్పిపోయాను, నన్ను క్షమించు. నాణ్యం తప్పిపోతే బాధ్యత నీదే. ఇప్పుడు నువ్వు నాణ్యానివో గొర్రెవో కాదు, మనిషివి, బాధ్యత నీదే. నువ్వే తెలుసుకోవాలి. నీకెవడో 10 సార్లు చెప్పడం. తప్పిపోయావు నువ్వు రావాల్సిన బాధ్యత నీకుంది. యేసు ప్రభు దగ్గరికి రా, ఆయనను సిలువ ఎక్కించనని చెప్పు. ఇక నుంచి నేను కొట్టనయ్యా, నీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాను, మాట్లాడతాను కానీ చేయి చేసుకోను, మాట్లాడతాను కానీ నిన్ను సిలువ ఎక్కించను, మాట్లాడతాను కానీ నిన్ను బాధ పెట్టను, మాట్లాడతాను కానీ నిన్ను ఏడిపించను. ఉపదేశం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక అయిపోయింది. మోకాల మీదకి వచ్చేసేయండి.